ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, సాయినాథుని కృప కరుణా కటాక్షలు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని బాబావారిని వేడుకుంటూ, ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే కనుక, బిడ్డ, ఇప్పుడు రాబోయే నెలలో నీకు 2వ వారంలో నీకు ఇంట్లో 2 అద్భుతాలు జరగడానికైతే అవకాశం ఉందమ్మా. ఈ మధ్యలో ఈ 2 అద్భుతాలు అనేవి నువ్వు ఊహించినంత సంతోషాన్ని నీకు ఇస్తాయి అనేది నేను ఏంటి అనేది చెప్పబోతున్నాను. నా మీద నమ్మకంతో చక్కగా పూర్తిగా విను తల్లి అని చెప్పి సాయినాథుడు మనకైతే తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అక్షరాల నిజమండి. అంటే ఎప్పుడూ కూడా బాబావారు మనకు చెబుతూనే ఉన్నారు. పోయిన నెల కూడా అనండి, మనం ఒక వీడియో అయితే చేశాము. ఈ నెలలో కూడా ఒక వీడియో చేశాము. ప్రతి నెల కూడా అండి మనకి జీవితంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. అయితే అలాగే ఇప్పుడు ఈ నెలలో కూడా మొదటి వారంలోని 2 అద్భుతాలు మనకు జరగబోతున్నాయి అని చెప్తూ ఉన్నారు. అది నిజంగా ఒక జరిగిన విషయం అండి. అందువల్ల మన జీవితాలలో కూడా వచ్చే నెలలో కనుక ఎన్నో రకాల పనులు పెండింగ్లు అనేవి పడిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడానండి ఆ పనులు అనేవి చక్కగా ఈ వచ్చే నెలలో మనకు మొదటి వారంలో 2 వారంలో జరగడానికి మంచి అవకాశం ఉంటుందని ఇంకా సాయినాథుడు చెప్పబోతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సాధారణంగా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ మనం ఎన్నో రకాలుగా సాయినాథుడు ఇచ్చే సలహాలను మనం పాటిస్తూ ఉన్నాము. సాయినాథుడు ఏమి చెప్తున్నారు అంటే, అక్క మీరు ఏది చెప్పినా కూడా మాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటున్నాయి అక్క. మాకు రాత్రిపూట పడుకునేటప్పుడు చక్కగా ఈ కథలు వింటూ మేము నిద్రపోతున్నాము. మీ వాయిస్ అనేది వింటూ ఉంటే చక్కగా నిద్ర వస్తుంది అక్క అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారండి. చెన్నై నుంచి అలా కూడా చేశారు నాకు ఫోన్స్ చేసి. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారండి. మాకు చెప్తూ ఉంటే అంటే చెన్నై నుంచి మేము పడుకునేటప్పుడు మంచం ఎక్కి మేము వీడియో అనేది వినడం స్టార్ట్ చేస్తాము. ఆ అక్క మాట వాయిస్ వినడమే మాకు ఓ రకమైనటువంటి నిద్రలాగా మత్తులాగా వస్తుంది అని చాలామంది చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే ఈరోజు మీతో చెప్తూ ఉన్నాను కాదు కానండి, ఆ మాట చాలామంది చెప్తూ ఉన్నారు. ఇది నా వల్ల అయిన పని కాదండి. ఇది బాబావారు మీ అందరికీ కూడా చక్కగా సపోర్ట్ ప్లస్ బాబావారి సపోర్టు ఉండడం వల్లనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము. అందువల్ల అలాగ చాలామంది జీవితాల్లో అంటే ఈ నెలలో మొదటి ఏదైనా మనకు పని జరిగిపోతున్నాయి. అలాగా ఇప్పుడు రాబోయే నెలలో కూడా ఈ నెలలో అయిపోయింది, ఈ నెలలో జరగలేని కొన్ని విషయాలు ఏమైనా చాలామంది మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ నెల ఆఖరిలో కూడా జరగవచ్చండి. అలా కుదరని వాళ్ళకి చాలామందికి మళ్ళీ నెక్స్ట్ నెలలో మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ 2 అద్భుతాలు అనేవి జరుగుతాయి అన్న ఒక విషయం అనేది ఒక భక్తురాల విషయంలో సాయినాథుడు చెప్పిన ఒక విషయం అండి. అంటే బాబావారు కళలో కనిపించి ఎంతోమందికి కళలో కనిపిస్తూ ఉన్నారు. మంచి మంచి ఓదార్పుని అనేది ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఒక భక్తురాలు తన విషయాలకు సంతోషానికి నోచుకోలేని ఒక ఆవిడండి. సాయినాథుడు నాకు ఒక విషయం జరిగితే చాలు, నా జీవితంలో ఒక చిన్న మార్పు వస్తే చాలు అనుకుని ఒక భక్తురాలకి 2 అద్భుతాలని సాయినాథుడు జరిపించారు ఫ్రెండ్స్. ఒకే నెలలో ఒక్క వారంలోనే ఆవిడకు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలండి, ఊహించినంత గొప్ప విషయాలైతే మనకు జరుగుతాయి. ఎందువల్ల అంటే మనం ఎంత సహనంగా ఉన్నామో, ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాధపడుతూ ఉన్నామో అలాగే సహనంగా ఉంటున్నాము, జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందువల్ల ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఒక భక్తురాల జీవితంలో జరిగిన ఒక అద్భుతం అండి. సాయినాథుని గుడికి వెళుతూ ఎప్పుడు కూడా బాబావారి గుడిలో కూర్చుని ఒక 5 నిమిషాలు మొరపెట్టుకుని తన కూతురికి పెళ్ళి అవ్వలేదని, తన కూతురికి 32 ఏళ్ళండి, 32 ఏళ్ళు అయినా కూడా పాపం తనకు మ్యాచెస్ అనేది సెట్ అవ్వటం లేదు. తన జాతకం సెట్ అవ్వలేదని మళ్ళీ చూసిన వచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారే కానీ ఎవ్వరు కూడా సరే సరే అంటున్నారు కానీ
చివరి క్షణాల్లో వచ్చేసి డబ్బుల గురించో కట్నం గురించో ఏదో ఒక విషయంలో అయితే ఆగిపోతూ ఉన్నాయి. కొంతమంది జాతకం సరిలేదని చెప్తూ ఉన్నారు. అలాగా తన కూతురు పెళ్ళి ఆగిపోతూ ఉన్నాయి. కుదరటం లేదు. ఇంకా 32 ఏళ్ళు అయిపోయాయి. ఇంకెవరు చేసుకుంటారులే బాబా, నా కూతురు జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నాకు ఎవరి సపోర్టు లేదు, నాకు హస్బెండ్ అనే నీ తోడు అనేది నాకు కరెక్ట్గా లేదు, నా కూతురుని నేను కష్టపడి తన చేతుల మీద పెంచుకుందండి పాపం. అలాగే తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను కూడా తను చదువుకుంటున్నాడు. తన కొడుకు అతను కూడా పాపం ఉద్యోగం కోసం ఎత్తుక్కుంటూ ఉన్నాడు. ఇక ఈ కూతురికి మ్యారేజ్ చేస్తే తన బాధ్యత తీరుతుందని అనుకుని తన డబ్బులు దాచిపెట్టుకుని అలాగే తను ఎంతో మందిని పెళ్లి కొడుకులను చూసిందండి. కానీ ఎవరు కూడా సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు ఏమవుతుందంటే ఈ నెలలో అండి తనకి మంచి 15వ తారీఖు అంటే పోయిన నెల 15వ తారీఖున తనైతే ఒక కళ అనేది వచ్చిందంటండి. ఎప్పుడైతే ఆ గుడికి వెళ్ళి తను చక్కగా ఇలాగే మనసులో ఆ బాధతోటే పడుకుంటూ ఉంటాం కదా మనం, ఏదైనా బాధ వస్తే తనతో బాబావారితో చెప్తున్నట్టుగా మనతో మనం మాట్లాడుతున్నట్లుగా తను అనిపిస్తూ ఉంటుంది కదా బాబావారితో. అటువంటి సమయంలో తను నిద్రపోయిన తర్వాత ఆ 2 అనే సంఖ్యకు అంత అద్భుతం ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో మనం నమ్ముతూ ఎలా అయితే ముందుకు సాగుతూ ఉంటామో సాయినాథుడు అలాగే నిద్రలో కనిపించి ఆవిడికి చూపించిన ఒక అద్భుతం ఏంటి అంటే కనుక 5 అనే సంఖ్యను చూపిస్తూ ఉన్నారండి. అంటే ఎంత అండి, ఈ నెలలో ఫస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు కనుక ఆ తర్వాత 2 అని చూపిస్తున్నారు. ఎక్కువగా బాబావారి కళ్ళలో వచ్చి ఎక్కువగా మాట్లాడడం అనేది తక్కువగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఆయన చెప్పిన మాటలకు అర్థం మనకు తెలియదు. కానీ అలాగా ఫస్ట్ బాబా వచ్చేసి 5 సంఖ్యను 2 అని 2 వేళను చూపిస్తున్నారు. 2 అని అరచేతిని చూపిస్తున్నారు. మళ్ళీ అదే వేళను చూపిస్తున్నారు. ఇందుకు అర్థం ఏంటో అనేది నాకు అర్థం కాలేదక్క. అసలు ఆ తర్వాత నాకు అనిపించింది ఇలాగా రాబోయే నెలలో అంటే తనకు ఈ కళ వచ్చింది, ఖచ్చితంగా జరుగుతుంది ఈ నెల కాబట్టి. అయితే ఈ నెలలో నాకు తన కూతురికి మ్యారేజ్ సెట్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇంతకు ముందే చూసిన వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి అమ్మ మీ అమ్మాయిని మేము చేసుకుంటాము, మాకు పైసా కూడా కట్నం అవసరం లేదు అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు చక్కగా వచ్చి వెతుక్కుంటూ వచ్చి మ్యారేజ్ చేసుకుంటాము, పెళ్లి ఖర్చులకు కూడా మావే, మీరు అమ్మాయిని మట్టుకు మాకు మా ఇంటికి పంపిస్తే చాలు అని నిజంగా ఫస్ట్ వారంలోనే 3వ అంటే ఇట్లా జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్. కొంతమందికి కొన్ని తారీఖులో జరగవచ్చు, ఖచ్చితంగా అని చెప్పలేం కానండి. అతనికి ఎవరికి తన కొడుకు ఉద్యోగం లేదని బాధపడుతూ తను ఎంతవరకు ఏడుస్తూ ఉంటుంది కదా. అలా బాధపడుతున్న తనకు ఆ కొడుకు అండి నిజంగా అసలు ఉద్యోగం గురించి ఆలోచించలేదు తను. కొడుకు తన కూతురుకి పెళ్లి జరిగితే చాలని, అది కూడా పైసా కట్నం లేకుండా తను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అంటే పెళ్లి చేద్దాం ఎంతైనా సరే అని చెప్పి డబ్బు కూడబెట్టుకుందనమాట. ఎవరు పెళ్ళిళ్ళు ఖర్చు లేకుండా చేసుకుంటారు చెప్పండి. మ్యారేజ్ అని అయినా సరే వాళ్ళు వచ్చి అలా చెప్పేసరికి అదొక పెద్ద అద్భుతం ఫ్రెండ్స్. వాళ్ళంతటిగా వాళ్ళు వచ్చి రావడం, మ్యారేజ్ చేసుకుంటామని ఒక మాటను వాళ్ళకు పైసా ఖర్చు కూడా లేకుండా మీ అమ్మాయిని పంపిస్తే చాలు అనడమే ఒక పెద్ద అద్భుతం కదా ఫ్రెండ్స్. మరి ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ మొదటి వారంలోనే పెళ్ళి అయిపోయిన తర్వాత 7వ తారీఖున అనగా తనకు తన 2 కోరికలు అద్భుతాలనేవి వెతుక్కుంటూ ఉద్యోగం కూడా కొడుకండి ఉన్నాడు. అలాంటి ఒక ఉద్యోగం అనేది నిజంగా దొరుకుతుంది, అది వస్తుందని అనుకోలేదు. అలాగ వెళ్ళానమ్మా, నేను సెలెక్ట్ అవుతానని అసలు అనుకోలేదు, షాక్ అయిపోయానమ్మా అని చెప్పి బాబు చెప్పాడంటండి. అక్క నేను చాలా షాక్ అయిపోయాను మా బాబు చెప్పగానే. వాళ్ళ అమ్మగారు చెప్పడం అనేది నాకు చాలా అద్భుతం కదా ఫ్రెండ్స్. అలాగ మనం ఒక చిన్న విషయమే ఎదురు చూస్తూ ఉంటాము, అది టైంకి మనకి ఎంతో జరగకపోతే కనుక బాధపడుతూ ఉంటాం. కానీ ఆలస్యం అనేది వెయిట్ చేస్తే కనుక మనకు మంచి జరుగుతుంది, అంతకంటే అద్భుతాలు మనకు బాబావారు చేస్తారనే విషయం అనేది అక్షరాల నిజం ఫ్రెండ్స్. కానీ ఆ ఓర్పు సహనము అనేది మనకు ఉండాలి. కనుక కాకపోతే ఏంటంటే ఆ టైంలో మనందరం కూడా కొంచెం నిరాశపడుతూ ఉంటాము, జరగకపోయేసరికి భయపడుతూ కూడా ఉంటాము. అందువల్ల భయపడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సాయినాథుడు మనకు మీద నమ్మకం పెడితే నిజంగానండి మనం ఎవరి
అయితే మనం కూడా ఒక 2 విషయాలు ఒకే ఒక్క విషయం అండి ఏంటంటే ఏదైనా పెండింగ్లో ఉంది ఆ సమస్య అని మనం గనక బాబావారిని బాబా మాకు ఇది జరిపించండి అని మనం గనక చెప్పి బాబావారిని కోరుకుంటే గనక ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాగే ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా అది మట్టుకే కాకుండా చక్కగా 2 అద్భుతాలు అండి. మీరు గనక చక్కగా 2 అద్భుతాలు ఈ నెలలో ఫస్ట్లోనే జరుగుతాయి అని మీకు ఎవరికైతే ఎలాంటి అద్భుతాలు జరిగాయో అలాగ నాకు కూడా కామెంట్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే చాలామంది కూడా అక్క మీరు చెప్పారు నాకు ఈ అద్భుతం జరిగింది, నాకు ఫలానా పరిహారం చేశారు చెప్పారు కనుక నాకు ఇలా జరిగింది అని బాబా నాకు తోడుగా ఉండారు అని కలలో కూడా కనిపించారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ నెలలో నాకు చెప్పడం అయితే చెప్పారండి, నేను చెప్పడం కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ని చెప్పడం లేట్ అయింది కానీ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వెయిట్ చేస్తున్నాను మీరు కూడా కామెంట్స్ పెట్టాలి అని. నా జీవితంలో కూడా అద్భుతం జరిగింది, అది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది సాయినాథుని ఆశీస్సులతో. ఇంకా ఇదే అండి, మీకందరికీ కూడా నమ్మకం సహనంతో ఉంటే ఖచ్చితంగా సాయినాథుడు మనకు హెల్ప్ చేస్తారు అని మనందరము తెలుసుకుని సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మనందరిపైన ఎప్పుడూ అమృత వర్షంలా కురవాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.